హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏం రెసిపీ చూపిస్తానని. మనకి ముందు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికోసం మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తా. మీకు పార్టీస్లో కానీ లేదా ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఈ మటన్ దమ్ బిర్యానీ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. నేను చూపించే విధంగా మీరు చేసుకుంటే పక్కా అండి చెప్తున్నా, మీరు ఒక షాప్ ఓపెన్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది అండ్ ఇంకా అంత బాగా కుదురుతుంది. అయితే నేను మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో మీరే చూసేసేయండి. సో లేట్ ఎందుకండి, రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏముంటుందండి, రైస్ అయితే బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి, అంతే కదా. ఎందుకంటే రైస్ ఎంత బాగా నానుతుందో అంత పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయ్యి అంత బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ 2.5 కప్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా వారు, నేను, మా బాబు ముగ్గురమే ఉన్నాం కాబట్టి నేను ఆ మెజర్మెంట్ తీసుకున్నా. మీకు ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోండి. అలాగా వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. నెక్స్ట్ అయితే ఇంట్లో మనం బిర్యానీ మసాలా అయితే ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే బయట తీసుకునే ప్యాకెట్లో కన్నా అంత స్మెల్ అనేది రాదు. మనం ఇంట్లో ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోనే హోల్ బిర్యానీ మసాలా, గరం మసాలా ఐటమ్స్ అన్నీ అయితే వేసుకొని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేటప్పుడు దానికి వచ్చే అరోమా చూసారా ఎంత బాగుంటుందంటే, ఆ స్మెల్తోనే మొత్తం చుట్టుపక్కల స్మెల్ అంతే, ఆ బిర్యానీ స్మెల్ అనేది గుమగుమలాడిపోతుంది. అంత బాగుంటుంది ఆ బిర్యానీ పౌడర్ అనేది. అలా చేసుకున్న తర్వాత మీకు అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే రోల్లో వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి మన స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం నేను దీంట్లోనే అంటే పచ్చిమిర్చి డైరెక్ట్ వేయకుండా కొంచెం కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ మ్యారినేట్ చేసుకుని డైరెక్ట్ మనం పెరుగు అన్నీ వేసే బదులు ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే మన స్పైసెస్ అనేటి పీసెస్కి అయితే బాగా అంటుకుంటుంది. దీంట్లోనే నేను కొంచెం ఒక బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఒక దాల్చిన చెక్క, లవంగ, ఇలాయచీ, ఇంకా స్టార్ పువ్వు అనేది వేసుకున్నాను డైరెక్ట్గా. దీంట్లోనే 1 కప్ వరకు నేను పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ లెమన్ వరకు అయితే తీసుకొని బాగా పిండి మొత్తం మ్యారినేట్ చేసుకుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ వరకైనా పక్కన పెట్టేసాను. నేనైతే హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేశాను. అలా పెట్టుకుంటేనే మనకి పీసెస్ అనేది ఎంత బాగా అంటే స్పైసెస్ని పట్టుకొని సాఫ్ట్గా అవుతుంది, తినేటప్పుడు కూడా అంత బాగుంటుంది. అలాగా హాఫ్ అన్ అవర్ కూడా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ అదే బాండీలోన కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి కాబట్టి గోల్డ్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మనం పేస్ట్ అయితే ఏం వెయ్యం కదా, కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని నేను తీసి అంటే పైన సర్వ్ చేయడానికి అయితే కొన్ని తీసి అయితే పక్కన పెడుతున్నా. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన ఆ బౌల్లో అయితే ఆ ఆయిల్తో సహా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్, ఆ ఆనియన్స్, మా మటన్ మొత్తం స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేయాలి. అలా చేసుకున్న తర్వాత ఒక దబర్లో అయితే వాటర్ వేసుకున్న కొంచెం లైట్గా వేడవుతుంది అనే టైంకి మనం దాంట్లోన హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ మొత్తం దాల్చిన చెక్క, లవంగ, ఇలాయచీ, స్టార్ పువ్వు, ఇంకా స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, సాజీరా, మిరియాలు ఇవన్నీ అయితే వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా అంటే మొత్తం బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాస్ అయితే ఉంటాయి.
అవన్నీ వాటర్లో వేసుకున్నాక దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి, దాంట్లో ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాంట్లోనే కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. నెక్స్ట్ దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. మీకు ఆయిల్ లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అండ్ మెదుకుకి అతక్కుండా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇవి మొత్తం మనం పుదీనా ఇవన్నీ వేసాం కదా, వాటర్ బాగా మరుగుతేనే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి బాయిల్ అయిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఆ టైంలో రైస్ వేసుకుంటేనే బాగా వస్తుంది. నెక్స్ట్ మనకి రైస్ అనేది 70% అయితే కుక్ కావాలి. చూడండి, నేను చూపించే విధంగా అయితే కుక్ చేసుకుని అయితే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అయితే మొత్తం కుక్కర్లోన ట్రాన్స్ఫర్ చేసి దాంట్లోనే కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే మొత్తం మీడియం ఫ్లేమ్లోన ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ లీటర్ వరకు అయితే నేను కొంచెం గోరువెచ్చగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. డైరెక్ట్ చల్లని నీళ్ళు అయితే అసలు వేయకండి. ఇలాగ కొంచెం గోరువెచ్చగా నీళ్ళు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే నేను వేయించుకున్నాను. అలా 3-4 విజిల్స్ వేసుకున్న తర్వాత కుక్కర్ మొత్తం ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి ఒక మందంగా ఉన్న గిన్నెకైతే నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఉంది కదా, ఆ గ్రేవీ అనేది వాటర్ లాగా కాకుండా మొత్తం చిక్కబడిపోవాలి. మసాలా అనేది మొత్తం పర్ఫెక్ట్గా డ్రై అయిపోవాలి. అలా అయితేనే బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు చూసారే, నేను చూపించే విధంగా అయితే రెడీ చేసుకొని సగం అయితే తీసి పక్కకు పెట్టాలి. ఆ కింద లేయర్లోన అయితే డైరెక్ట్ మటన్ కొంచెం గ్రేవీ అయితే ఉండాలి, డైరెక్ట్ రైస్ కాకుండా. అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో అయితే నేను రైస్ వేసుకుంటున్నా. అలా రైస్ వేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్లో అయితే ఫస్ట్ తీసి పెట్టుకున్నా కదా మటన్ ఉన్ని గ్రేవీ, అది కూడా మొత్తం రైస్ పైన స్ప్రెడ్ చేసుకొని మొత్తం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్లోన మిగిలిన రైస్ కూడా వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఆకులు, నెక్స్ట్ బిర్యానీ మసాలా పైన నుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసి మొత్తం ఒక్కసారి ఇలా షేక్ చేసేసిన తర్వాత పెట్టేయాలి. కింద అయితే నేను పెనం అయితే పెట్టాను. పెనం అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే పెనం పైన అయితే పెట్టున్నా ఈ దబర. నెక్స్ట్ దీనిపైన అయితే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బిర్యానీలో వేసుకుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా. మీ దగ్గర ఫుడ్ కలర్ లేదు, ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసేయచ్చు. అలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే నేను ఒక బొగ్గుని బాగా కాల్చి హీట్ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసి అయితే స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి అయితే అలా పెట్టేశాను. అలా మొత్తం ఒక 10 మినిట్స్ వరకు అయితే దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 30 మినిట్స్ వరకు అయితే మూత అయితే వెంటనే తీయకూడదు. 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి మూత తీసి చూస్తే రైస్ అనేది ఎంత బాగా పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. మటన్ కూడా సూపర్గా కుక్ అయింది. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి క్రిస్మస్ న్యూ ఇయర్కి. ఎలా